నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ ఇప్పుడు అరెస్టు వారెంట్ ముసురుతోంది. సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో సాగిన కోట్లాది రూపాయల వంచన కేసులో ఆమె పాత్రపై సిఐడి విచారణ ముమ్మరం చేసింది. బాధితుల ఫిర్యాదులు, లభించిన సాక్ష్యాధారాల నేపథ్యంలో మంగ్లీ రాజకీయ, వ్యక్తిగత భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ జానపద పాటలకు ప్రాణం పోసిన గొంతు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సిమెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ అమాయక ప్రజలను నమ్మించి కోట్లు కొల్లగొట్టిన గ్యాంగ్ తో మంగ్లీకి సంబంధాలున్నట్లు సిఐడి అనుమానిస్తోంది. రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ అనే వ్యక్తులు ప్రధాన నిందితులుగా ఉన్న ఈ కేసులో మంగ్లీ, ఆమె సోదరుడు తెర వెనుక సూత్రధారులుగా వ్యవహరించారని బాధితులు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, గద్వాల్ జిల్లాలో సుమారు 62 కేసులు నమోదవ్వగా బాధితుల సంఖ్య వందల్లో ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుని సిఐడికి అప్పగించింది. ఈ కుంభకోణంలో నిందితులు మంగ్లీ సెలబ్రిటీ హోదాను ఒక ఆయుధంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. మంగ్లీ గారే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్, ఆమె సోదరుడే దీన్ని పర్యవేక్షిస్తున్నారు అని నమ్మించి బాధితుల దగ్గర నుంచి 5 లక్షల చొప్పున కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మంగ్లీ కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు ఏ పాపము తెలియదని చెబుతున్నా బాధితులు మాత్రం ఆధారాలతో సహా బయటకు వస్తున్నారు. ఒక లాయర్ అయితే మంగ్లీ తనకు నేరుగా ఫోన్ చేసి కేసు విరమించుకోవాలని బెదిరించిందని ఆరోపించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మధు తాజాగా ఒక వీడియో విడుదల చేస్తూ తాను అప్రూవర్ గా మారతానని ప్రకటించడం ఈ కేసులో అతిపెద్ద ట్విస్ట్. ఆయన ఇచ్చే వాంగ్మూలంలో మంగ్లీ పేరు కనుక ఉంటే ఆమె అరెస్ట్ అనివార్యం కానుంది. నిందితులు వసూలు చేసిన సొమ్ములో కొంత భాగం మంగ్లీ ఖాతాలోకి కూడా మళ్లినట్లు సిఐడి అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సిమెంట్ వ్యాపారం పేరుతో జరిగిన ఈ కార్పొరేట్ మోసంలో ఇంకెంతమంది పెద్ద తలకాయలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇలాంటి మోసాల విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించడంతో సిఐడి ఏ క్షణమైనా మంగ్లీ ఇంటి తలుపు తట్టే అవకాశం కనిపిస్తోంది. ఒక స్టార్ సింగర్ ఇలాంటి చీటింగ్ కేసులో ఇరుక్కోవడం ఇప్పుడు టాలీవుడ్ లో పెను సంచలనంగా మారింది.